రావట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత మాట రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవరంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ये भीड़ू उधर देख, सुपर फिगर क्या मस्त है। अगर बाहर में ले लूं तो कैसा रहेगा भीड़ू? इधर ही आ रही है। बचाओ बालकृष्ण, बचाओ मुझे। तेरी तो అది కాదురా, ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా? మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్. టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు. ఏమైందిరా? లేదురా, క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు. ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు. ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు. ఎలాగా? ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ. అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు. కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను. ఆ డయానా నేనేరా. దుర్మార్గుడా. పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను. ప్రొఫెసర్ ఎక్కడా సొట్టనూరు మ్యాథిస్ కాడు. పేరు చూడు, మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా. ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కొవ్వొత్తుల మీద పడుకోబెట్టాలి. ఎవరి నువ్వు జగన్మోహన్ సినిమాలో కురేదేలాగా? 1 స్టెప్ బ్యాక్ ప్లీజ్. వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి. ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను, డయానాని పట్టుకుంటాను. ఓ మై డియర్ డయానా, నా ప్రేమ మైనా, నీకున్నాడా నాయనా? సారీ, తప్పుగా అనుకోక స్వీట్ హార్ట్. లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా? ఈ ఫాదర్ డాగ్సే. నో నైనా, మమ్మీ ఫ్రమ్ చైనా. హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్. నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. అయ్యో, ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు. ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను. అంతెందుకు, ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది డియర్. ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే, నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 మంది MBA స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను. అసలు ఈ ప్రొఫెసర్ డానియల్ లేదంటే ఇండియాలో బిజినెస్ కొంటుపడిపోతుంది. మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను. మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. ఐ లవ్ యూ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎక్కడ్రా మ్యాథిస్ గాడు? నేను డయానాని పట్టుకోలేనా? ఆ అమ్మాయిని పడగొట్టడం నా వల్ల కాదా? ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్. ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా. ఇక దీన్ని వదిలిపెట్టకూడదు. మై డియర్ డయానా, టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది, సారీ లవ్స్ చేసుకునేది? ఇలా రారా. రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి? 11 గంటలకి. 11 గంటలకా? రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే. వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్. 11ంటికి. ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా. కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా? నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం, కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్. మై డియర్ డయానా, షార్ప్ 11 o'clock ఐ హియర్. బై డార్. సక్సెస్. నీకేం కావాలి బాబు? ఎంత చేట
ಎಂದ ಜೂ ಮಾರ್ನಿ ಜುಮ್ ಜುಮ್ ಪ್ರಯಾಣಿ ಸದಸ್ಸು ನಟ ಶ್ರೀ ಬೆಳ ತಾಂಬೋದಿನಿ ಸುತ ಕಚ್ಚಾಲ പാമിനി ഹരിന്ദില്ലേ ഒരു കാട്ടുവലി കണ്ടു ഗണ്ടീസിൽ കണ്ടില്ലോ മനസ്സിലായോ അല്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം അയ്യോ എന്താ കാട്ടുവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി സുറു നീ സിക്കി സിമാലു അയ്യോ ചേട്ടാ മച്ചാൽ കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം మాట మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతానురా చాట అంటావు బెల్లం అంటావు మాట అంటావు నీ అమ్మో ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయాలరా ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తాను లేడీస్ ఉన్నారు చర్చడికెళ్ళే అలాగే ఈ మధ్య నీకు మరీ ఎక్కువైపోయింది లేకపోతే అన్నమని అయిపోయిందని ఇలా రెచ్చిపోవడమే తీసుకో వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే పంపలు అంటించేసావు కదే మన చూస్తే చెట్టానికల్ ఉన్నాడు ఇలా చేసావేటి ఎదవా ఎంత టైం అవుతురా బాబు 6 అవర్స్ వేసుకో అయిపోతే రైట్ హ్యాండ్ లేకపోతే నన్నేం చేయమంటారా ఇలా ఇచ్చేద్దామా నిన్ను చంపేస్తాను నా పేరు ఎన్వి సుబ్బారావు అండి అంతా నన్ను గాలి దుమారంగా అంటారండి దానికి ఓకే అన్నానండి ఎందుకంటే మాదాపత్తులు సూర్యరావు మా మేనమా అండి అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి పాత్ర సెట్ అంజబాబు లేడండి ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం జేడి ప్రసాదు కొంకుదురు చంటిబాబు అడపా సత్యరాజు కొండూరు రామరాజు కలిసి పసరపూడిలో ఆకుల దగ్గర మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం కిళ్ళికొట్టు కృష్ణ రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది ఇది ఏమన్నా బాగుందా చెప్పండి అయ్యి వాళ్ళ కొట్టేసారేంటండి అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను అవతల చాలా పనులు ఉన్నాయి ఎవరి పట్లనే ఉంటే ఇవ్వండి నా రెడీ వచ్చి తీసుకుంటాను ఈ ఇడుగో లోటి బజ్జలో ఏదో అన్నావు ఇటు గోల్లో సరిగా వినబడలేదు నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి నిజమా ఆ, నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ దాని మొగుడు ఒకడు ఉన్నాడండి చాలా వరస్ట్ ఫిరం ఎలా ఉంటాడేటో ఎదవా ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను ఆ, తల మీద తుండుకొట్టండి ఉమ్. ఎదవ మేసాలండి ఆ. మెళ్ళం ఆంజనేయం బెళ్ళండి ఉమ్. జబ్బలు బనీనండి లబ్బరు చెప్పులండి ఉమ్. అన్నట్టు మర్చిపోయానండి గాళలంగి ఒకటి కట్టుకుని చాలా వరస్ట్ గా ఉంటాడండి అడుప్పుడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడండి నాకు కూడా మరి నాకు కనపడడం లేదు ఆ సంగతి నాకు తెల్లండి మీరు మాత్రం ఆయన అడ్డు తప్పించేసి మేము ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి 25 రూపీస్ అవుద్ది 25 ఏంటి చీప్ గానా 50 తీసుకోండి హ్యాపీగానా ఆ, కింద వేసుకున్నాను పైకి ఏదైనా ఉంటే ఇవ్వండి ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను ఉమ్. నీ పెళ్లికి నన్ను పిలవాలి అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు ఇక నష్టపడ్డం అనేసి ఐడియా ఇచ్చేయి ఓ పని చేయి ఏంటో రాత్రులు వాళ్ళు ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తల మీద బరువుని వస్తువు ఏదైనా పడిలో మేనేజ్ చేయి మూడో కంటి తెలియకుండా మరణిస్తాడు కింద పైన వేసేసుకున్నాను మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటే ఇవ్వండి తీసుకా ఆహా, ఎంత బాగుంది అసలు ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడు చూడవలసింది నేను చాలా తప్పు చేశాను తప్పకుండా మా పాస్ వస్తాడా ఎదురు పడ్డారంటే ఎంపులు ఇచ్చేస్తాడు ఇదేంటిది ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఓహో బెంగాలోడు కదా బహుశా తెలుగు అర్థమై ఉండదు అది వచ్చేసాడు తప్పకుండా బాబు తప్పకుండా ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా అదేంటి బాస్ నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా కొత్తగా వచ్చావు అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన ఒకటి ఉందండి ఏంట్రా అది అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా అవునరా అడగటం మానేస్తాం దరిద్రంగా ఉంది నీ ఐడియా పదా అద్దెలు అడుకుందాం ఆ, రే ఆ, గుంటూరు బొమ్మలు రెడీగా ఉన్నాయా రెడీ మాజీ మాజీ
అమ్మాజీ కాస్త అద్దుంటేయండి అమ్మా అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా కైలల్లా ఉంది మరి మాజీ हम मुष्टिवाड़ नहीं है ये घर का मालिक है అచ్చి బాత్ హై ఆ రहे ठहरो ఆగమంటుంది పంపదీసి అద్దె పడేసిందంటావా ఒకటి ఉందండి ఏంట్రా అది ఇంత ముంత పడేసే ఛాన్స్ కూడా ఉంది చంపుతా నిన్ను ఆహా జీతే రహో మా जीते रहो మాజీ జీతే రహో మా జీతే రహో జీతే రహో మాజీ బాబూజీ రెంట్ దీజిए బాబూజీ কেচাই రెంట్ దీజిए బాబు রেন্ট ও রেন্ট ফেন্ট পাবে না যাও জোর বলে এসে গন্ডগোল করলে ট্যাঙ্ক ভেঙে হাতে ধরিয়ে দেবো রেন্ট চাইতে এসে ফট అదేంటి బాబూజీ రెంట్ బాబూజీ চল ফট রেন্ট ফেন্ট কিছু নেই ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుండ్రు బాబే ఏ ఏంట్రా ఏంటి బాగుతున్నావు ఏంట్రా డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను ఇచ్చే డబ్బులు ఇచ్చాయి కమా అది కలో అన్ని కలో చెప్తాను కలరే చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది మార్దాలుగా కిస్కా 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 కైమా కరుగా పద రెండు సోసులు చేసుకుందాం మాజీ 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 हमको रेंट चाहिए माजी हमको रेंट चाहिए माजी दादा मैं काम में हूँ बाद में आइए ओहो ये काम हम करेगा माजी आप लाओ अंदर को जाकर लाओ अरे माजी अरे माजी अरे माजी अरे मारे अरे मारे वो सो रहे हाँ। भाड़ा शाम को लीजिए ये रखो ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది ఎందుకు ఇస్తుంది అడిగినందుకు అయి ఉంటుంది చంపేస్తాను మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నా నా ఇంట్లో నువ్వు వినలా లేదు నువ్వు సిస్టర్ అన్నా మరి అంత ఫీలింగ్ ఉందా థియేటర్ ఎందుకు ఆపరేట్ చేయాలా అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అఫైర్స్ ఉన్నాయి అనుకోవా సరే ఇప్పుడు ఏం చేయమంటావు రా హక్ చేసుకో ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫస్ట్ టైం తెలుసా భయం వేస్తుందా